వసు ఏం చేస్తున్నా? అవునండి సార్. సార్ రెడీగా ఉండండి. ఆ? వెంటనే దూరంగా వెళ్ళాలి. ఏం చేస్తున్నావు? పదండి, పదండి. అరే సర్ప్రైజింగ్. బయట ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. రండి సార్. ఈ తెలివితేటలకైనా నీకు శాలరీ ఇవ్వాలి. గుడ్. మొత్తానికి నా సెక్రటరీ అనిపించుకున్నావు. నీకు ఫ్యూచర్ ఉందమ్మా. అమ్మో నా వస్తువు. ఈయన ఏం పోగొట్టుకున్నాడో గాని ఇక్కడే ఉంటే ఫామ్ హౌస్ మొత్తం జల్లెడ పట్టేలా ఉన్నాడు. ఏమైపోయావు ఫ్రెండ్? ఏమైపోయావు? ఇంక నాకు దొరకవా? ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆయనకి అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అయి ఉంటే ఏమీ చేయలేక ఇక్కడ టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని మేనేజ్ చేయలేరా? పోలీస్ జాబ్ లో జాయిన్ అవ్వక ముందే ఆయనకు మెంటల్ ఉండేదని విన్నానమ్మా. ఇప్పుడు చూస్తున్నాగా, చూడండి. వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరచాలని, శిక్షకు ముందు పేరెంట్స్ కి గార్డియన్స్ కి కౌన్సిలింగ్ ఇప్పించాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ఏమైంది? ఏమైంది? కేబుల్ కట్ అయినట్టుందమ్మమ్మా. అమ్మా, అన్నయ్య ఏమండి? ఏమండి వచ్చేసారా? మీకేం కాలేదు కదా? ఏమిటండి ఏమిటండి ఇది? టీవీలోనేమో ఏమేమో చూపిస్తున్నారు. ఆయన పరువు తక్కువ పార్టీలకు ఎందుకండి వెళ్ళడం? అసలు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? భగవంతుడా. బాబాని అడిగితే ఏం చెప్తాడమ్మమ్మా? పక్కనున్న సెక్రటరీ గారిని అడగండి. వసుంధరను నిలదీస్తే అడిగిన వాళ్ళకే సిగ్గుచేటు. మన బంగారం మంచిదైతే ఇంకొకళ్ళు నిందించడం దేనికి? ఇంటికి వచ్చాక సూటి పుట్టి మాటలెందుకులే. ఏమండి, మీరు ఇప్పటిదాకా ఎంత నరకం అనుభవించుంటారో కదా. అప్పు ప్లీజ్, హెడ్ఏక్ గా ఉంది, లీవ్ ఇట్. ఏదో అవుతుందనుకుంటే ఇలా అయ్యిందండి బావా. కొన్నిసార్లు అంతేలే, నువ్వు నోరు మూసుకో. అలాంటి పార్టీలకు వెళుతున్నప్పుడు తోకలా ఉన్న నువ్వు అడ్డుకోవడానికి ఏమైంది? అప్పు వదిలేమన్నాను కదా. నిజానికి వసుంధర వల్ల నేను మర్చిపడకుండా మీ ముందున్నాను.
సార్ తప్పేమీ లేదు మేడం. ఫ్రెండ్స్ ఫోన్ చేసి 10 నిమిషాలు కలిసి వెళ్ళమన్నందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అలాంటి పార్టీ జరుగుతుందని తెలీదు. ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎలా బయటపడగలిగారన్నయ్య? ఇద్దరం ఒక రూమ్ లో లాక్ అయిపోయాం. వసుంధర వల్లే పోలీసులు కంటపడలేదు. సర్లే, నా లగేజ్ లోపల పెట్టు. మ్, బావా రాత్రంతా ఒకే రూమ్ లో ఉన్నారా? ఉన్నాం. అయితే వీళ్ళంతలే తిక్క తిక్క క్వశ్చన్లు వేస్తుంటారు. నువ్వు వెళ్ళు. మ్, అగో 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 ఏమైంది మేడం? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. అప్పు, వసుంధర మీద నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకలా చెక్ చేసావు? అదో కథ బావా. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి మేమిద్దరం భార్యాభర్తలమని చెప్పావంట. అప్పు, నేను తాళి తనకి. ఓ మై గాడ్, కడుపులో నొప్పేస్తుంది. నాకు అలా కలొచ్చింది, దానికి మీరంతలా నవ్వాలా? అప్పు డార్లింగ్, యు ఆర్ వెరీ క్రేజీ. కలైనా అలా ఎలా కన్నావు? యునో, ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ తన మెళ్ళో తాళి కట్టు. ఏ జన్మలోనూ తన మెళ్ళో తాళి కట్టు. ఓకే, భయపడకో. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాకముందే తినడానికి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెడతావు కదా. ఆకలి దంచేస్తుంది అప్పు. అయ్యో, నా మతిమండ, కంగారులో మర్చిపోయానండి. 5 నిమిషాలు రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఓకే. రే ఆనంద్, చెప్పండి అన్నయ్య. ఏదైనా సరే కథలుగా చెప్పుకోకండ్రా, కొంచెం జనరేషన్కి తగ్గట్టుగా మారండి. అత్తయ్య, ఓవరాల్ గా మీకేమర్థమైందో తెలియదు కానీ సారాంశం ఏమిటంటే వసుంధర వల్ల వంశీ మళ్ళీ ఈల వేయగలిగాడు. లేదంటే పరువు పోయిందని గోల చేసేవాడు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే పెద్దరికం కూడా చూడముచ్చటగా ఉంటుంది. అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే నానమ్మా, నాకేం చెప్పకు. ఆయన వచ్చాక నా చెవులకేం వినిపించవు. ఏ ప్రియా, పద. సార్, మీ లగేజ్ కబోర్డ్లో పెట్టాను. ఇంక నేను బయలుదేరుతాను. అప్పుడేనా? నిన్నటి నుంచి ఇంటికే వెళ్ళలేదు కదా సార్. మా అమ్మ కంగారు పడుతుంది. ఫోన్ కూడా చేయలేకపోయాను. త్వరగా వెళ్ళాలి సార్. వెళ్ళొస్తాను. సార్, చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎందుకు? కింద హాల్లో అపర్ణ మేడం వాళ్ళు నన్ను తిట్టకుండా అడ్డుకున్నందుకు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఒక నిమిషం.
గుడ్ బై చెప్పలేదు. సార్ బాయ్ అని చెప్పకుండా వెళ్తున్నావు. ఓ సారీ సార్. బాయ్ సార్. చెక్ బుక్, ట్యాబ్ అన్నీ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఇవ్వమంటారా? అడిగితే ఇవ్వడం వేరు, అడగకుండా హ్యాండ్ ఓవర్ చేయడం అది వేరు. మాట్లాడుతుంటే కొంచెం కొంచెం అర్థమవుతున్నట్టుంది కదా. నువ్వు అన్నట్టుగానే నాకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటే ఈ జాబ్ ను రిజైన్ చేసి వెళ్ళిపోయే టైం వచ్చింది అంటున్నాను. సార్ ఎస్, నాకు సంబంధించినవన్నీ నువ్వే హ్యాండ్ ఓవర్ చేయడానికి నువ్వు ప్రిపేర్గా ఉంటే బెటర్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నాకెదురైన అమ్మాయి అందం మీద దృష్టి పెట్టాను గాని నాకు ఎదురు పడాల్సిన అమ్మాయి ఎవరనే దాని మీద దృష్టి పెట్టలేదు. నిన్ను నా పక్కన నిల్చోనియకుండా చెయ్యాలంటే నా గుండెల్లో గుర్తుగా నించుండిపోయిన ఆ అమ్మాయిని నీకు చూపించాలి. ఆ తర్వాత నువ్వు నాకు నీ మొహం చూపించకుండా ఉండాలి. ఇదే కదా మనం మర్యాదగా మాట్లాడుకుంది. నా రాజీనామా ఆమె చిరునామా పైన ఆధారపడిందన్నమాట. సార్ ఒక డౌట్, నన్ను పంపించటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారో లేక అమ్మాయిని కలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ ఉందో తెలియట్లేదు. నీ ఆశకు ఆన్సర్ చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. See you. వెళ్ళు. నా చున్నీ వదిలేస్తే వెళ్తాను సార్. వాట్? వదిలేస్తారా సార్? నేనేమన్నా నిన్ను ఎత్తుకొని తిరుగుతున్నానా? ఎత్తుకొని ఉంటే దించమనేదాన్ని కదా సార్. మీ ఫ్రెండ్స్ కంటే మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుంటారు. బట్ నేను మీ శత్రువుని కదా. శత్రువులా చూసినా కూడా నన్ను వదిలించుకోవడం చాలా కష్టమని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అంత సీన్ లేదు. సార్ అలా బలవంతంగా తీస్తే ముడిపడిపోతుంది. ఏం ముడి? జకాలు నాకు తెలియవు సార్, నేను తీస్తాను. ఉండండి సార్, తీస్తున్నాను కదా. వస్తాను సార్.
ఎక్కడున్నావు ఫ్రెండ్? నువ్వు వస్తేనే ఈ సెక్రటరీ ప్రాబ్లం విరగడైపోతుంది. కాంతం, ఏంటి చెప్పరా? మిరియాల కషాయంతో కడుపుబ్బరం తగ్గిస్తారని విన్నాను కానీ ఉమ్, ఉబ్బసం ఎక్కువై చావుకు దగ్గరగా అవుతారని వినలేదు కాంతం. రే జోగ్గా, బాత్రూమ్ సోపుతో వంటింటి సోపుతో కూడా మర్డర్ చెయ్యొచ్చని నీకు తెలీదురా? చిన్నపిల్లడు ఇంకా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నీలాంటి దుర్మార్గుల వల్ల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది కాంతం. అలా అన్నావేంట్రా ఆషాఢ పెదవా? అంతే కదా కాంతం, ఉమ్, పాపి చిరాయివు అన్నారు. ఉమ్, మనలాంటి పాపాత్ములు ఎక్కువ కాలం బతికితే జీవన ప్రమాణం పెరిగినట్టే కదా. బా నీ వేదాంతం ఆపరా జోగ్గా. ఆ తులసికి ఆనందమో బాధో ఎక్కువైనప్పుడు దానికి ఆయాసం వస్తుంది. అలా వచ్చేలా చేస్తాను కూడా నేను. అప్పుడు అది ఉహ్ ఉహ్ అని తగ్గి ఇదిగో ఈ ఇన్హేలర్ ని గాఢంగా పిలుస్తుందన్నమాట. ఏంటి? ఇందులో ఉన్న మిరియాల పొడి దాని గొంతులోకి చేరగానే గాలి తీసుకునే దారి మూసుకుపోతుంది. నీ పెళ్లి దారికి తలుపు తెరుచుకుంటుందిరా. నానమ్మా, ఊరేది వచ్చేస్తుందిరా. ఇవన్నీ దానికి కనిపించకూడదు. దాచేద్దాం. నానమ్మా, ఏంటమ్మా? బస్సు వంశీ గారు వచ్చేసారంట. ఆనంద్ గారు ఫోన్ చేసి చెప్పారు. వసు వసు వస్తుందా? నువ్వు ఆగరా. అది నాకు కాదే సువార్త, మీ అమ్మకి. వెళ్ళి మీ అమ్మకి చెప్పు. ఇదిగో మీ అమ్మ ఈ ఇన్హేలర్ ని ఎక్కడ పడితే అక్కడ కరే పగల పడేసిందమ్మా. జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పమ్మా. వెళ్ళు. తను నిజంగా చచ్చిపోతుందా? బా సావదరా పిచ్చి సచ్చినోడా. చస్తే నీ పని ఎలా జరుగుతుందిరా? చచ్చిపోతుందేమో అన్నంత పరిస్థితికి తీసుకెళ్ళాలి. అప్పుడే దాన్ని బతికించుకోవడానికి ఆ వసు మనం చెప్పినట్టే వింటూ ఎక్కడ పెట్టమంటే సంతకం అక్కడ పెట్టాలి. నువ్వు సూపర్ కాంతం. వసు నా జీవితంలోకి వచ్చేస్తే కాంతులే కాంతులు. ఆహా, ఓహో, అయ్యో, వసు వచ్చేస్తుంది. నా వసు వచ్చేస్తుంది. నాకెంత ఆనందంగా ఉందో. అయ్యో, ఒరేయ్, ఆగరా బాబు, కళ్ళు తిరుగుతున్నాయిరా నాయనా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ఆనందంతో నా గుండెపోటు వచ్చేట్టుందిరా. ముందు ఇక్కడి నుంచి పోరా బాబు. అదేంటి కాంతం, నా అందాల రాసిని, నా హృదయ నివాసిని చూడకూడదా? ఒరే, ఒక మర్యాద పూర్వకమైన గుంటతో నీ పెళ్లి ముడిపడున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదురా. వెళ్ళిపో. ఆ తులసి హాస్పిటల్లో పడుతుంది కదా, అప్పుడు వద్దు గాని. వెళ్ళు, వెళ్ళరా. ఓ, నీ తంత్రం నచ్చింది. నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. అన్ని పనులు త్వరగా చేయించేయి. వస్తా. See you. Bye. టాటా. పోరా తిక్క సచ్చినోడా, పో. వసు అప్పుడే వచ్చేస్తుందా? దాని జీవితం మీద మచ్చ పడితే బాగుండనుకున్నానే. సరే రాని, వచ్చాక నేనేస్తానుగా దాని మీద ముద్ర. రావే, రా. వసు ఎక్కడుందో ఏమో. అమ్మ వసు ఎప్పుడొస్తావు? అమ్మా, 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 బస్సు వచ్చేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు దడ తగ్గుతుంది. దడగా ఉందని అలాగే రాజీపడి పని చేసుకుంటున్నావా? ఇదిగో ఇన్హేలర్ హాల్లో పడేసుకున్నావు. జాగ్రత్తగా పెట్టుకో అమ్మా. వసు గురించి ఆలోచిస్తూ ఏదెక్కడ పెట్టానో గుర్తుకు రాలేదమ్మా. నువ్వు దాని గురించి ఆలోచించు కానీ నా గురించి మాత్రం పట్టించుకోకు. పిచ్చి పిల్ల,
తల్లికి పక్షపాతం ఉంటుందమ్మా. నువ్వు కూడా ఇష్టమే. కూతురి కోసం కళ్ళార్పకుండా చూసినా కాసేపట్లో నువ్వు చావు భయంతో గిలగిలా కొట్టుకోవడం ఖాయమే. ఎదురు చూపులు కాస్త చివరి చూపులు కాబోతున్నాయి. చూడు, బాగా చూడు.